క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా మన ప్రభునేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశమునకు దేవుడు దినమున మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానపు దేశమునకు నడిపిస్తున్నటువంటి సమయంలో వారు ఎర్ర సముద్ర మార్గం గుండా వచ్చి దేవుడు అద్భుత కార్యం జరిగించి ఎర్ర సముద్రమును చీల్చి వారి మార్గం గుండా వారిని ఆరణ్యాలపై నడిపించారు. వారు ఆరణ్యాల మీద గుండా వారు నడిచి వచ్చి ఇక ఈ నేడున్నటువంటి ఈ ప్రాంతమునకు మన ఇశ్రాయేలు యొక్క జనమందరూ కూడా చేరారు. ఆ తర్వాత వారు దాహము నిమిత్తముగా ఇక్కడ ఒక బావి మనకు కనపడుతుంది. ఈ బావిలో నీళ్లు వారు తాగినాం. ఆ బావి నీళ్లు చేదుగా ఉండటం వలన దాన్ని మారా బావి అనేటువంటి పేరు కూడా ఉంటుంది. ఆ తర్వాత మోషే గారు అక్కడ ఒక కొమ్మను విరిచి ఆ నీళ్ళలో వేయటం, ఆ బావి నీళ్లు మధురంగా మారటం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి యాత్రను ప్రారంభించారు. అలాగనే మన జీవితాల్లో కూడా మరి చేదైనటువంటి అనుభవాలను చిగురైనటువంటి యేసు క్రీస్తు యొక్క కొమ్మనేటువంటి ఆయన ద్వారా మన బ్రతుకులు మధురంగా మార్చబడటానికి ఒక సూచనగా ఈ కార్యమును జరిగించాడు దేవుడు. ఆ తర్వాత వారు ఇక్కడి నుంచి ప్రయాణం యాత్ర సాగించారు. ఈ ప్రాంతం మనం చూస్తున్నాం. ఈ చుట్టుపక్కలటువంటి యొక్క చెట్లన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్లన్నీ కూడా అన్నీ కూడా ఖర్జూరపు చెట్లు. మరి ఎడారి ప్రాంతము ఆ ప్రాంతమునకు దేవుడు కృపచేత మరలా మనం దర్శించడానికి ఆయన ఇచ్చినటువంటి దేవాది దేవుడు చూపించినటువంటి యొక్క ధన్యతను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. వీరందరూ కూడా చూసి సంతోషిస్తున్నారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.